ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్? పాలిటిక్స్ అనేది నా ప్యాషన్. నేను బై ఛాయిస్ వచ్చాను తప్ప పరిస్థితులు అలా వచ్చేయండి, పేదలను చూసి కంట తడి పెట్టాను, నా కళ్ళమ్మ నీళ్లు తిరిగి వీళ్ళకి ఏదో చేయాలని వచ్చాను, ఏమీ కాదు, ఇంకే పని చేత కాదు. సో అత్యంత అగ్రకులం కావడం మీకు శాపం అయింది ఈ విషయంలో అంటారు? శాపం ఎందుకంటారు? సన్నాసిలా కనబడుతున్నాను నేను. మీరు లాయర్ కాబట్టి మీతో నేను వాదించాలి. సో ఇప్పుడు తీవ్రంగా దిగ్భ్రాంతి చెందున్నారు, రాష్ట్ర పాలన బాగా కుంటుపడిపోయిందని చెప్పి. అమరావతి అనేది అదొక పెద్ద బూతు. ఇప్పుడు బాహుబలికి అమరావతికి ఏమీ తేడా లేదండి. కానీ బాహుబలి సినిమా ఎలా తీశాడో చెప్పాడు ఆ డైరెక్టర్. కానీ ఇది అలా కాదు, ఇది మోసం. ఇది రిటర్న్ ఆఫ్ సూపర్ మ్యాన్ టైప్ ఆఫ్ రీఎంట్రీ మీద ఉంటుందని ఒక ఆశ ఉంది. జనరల్గా నా యాటిట్యూడ్ తెలుసున్న వాళ్ళు ఎవరు నన్ను పిలవరు. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయినందుకు నేను సంతోషించాను. మీరున్నంత కాలం కూడా రాజకీయ పార్టీలు మిమ్మల్ని మైక్ లాగా వాడుకున్నారు, కానీ మీకు ఇవ్వాల్సిన సముచిత గౌరవం స్థానం ఇవ్వలేదని చాలా మంది ఫీల్ అవుతారు. అరే అయితే వాళ్ళకి నాకు జరిగినప్పుడు మధ్యలో మీకెందుకు బాధ? సో నోటుతో కాదు నోటితో గెలిచారు మీరైతే. ఎంత అనర్గళంగా మాట్లాడితే ఎవరికి కావాలి? అంత గొప్పగా మాట్లాడే ఎన్టీ రామారావు ఉత్తిన కొట్టాడు కదా, క్యారం బోర్డులో హ్యాండ్ కాయిన్ వేసిన టేస్ట్ పారేశాడు. ఇప్పుడు ఒక రసవత్తమైన ప్రశ్న సార్, రామోజీరావు గారిని తిట్టాలంటే ఎందుకు ఎప్పుడు ప్రతి ఛానల్లో మిమ్మల్ని పిలుస్తారు? ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే అమ్మ బాబాయ్